అవుతుందంటావా? నాకు ధర్మవరంలో పట్టు చీరలు దొరుకుతాయని తెలుసు కానీ నాకు నేను నేస్తానని చెప్పాడా? నాకు నేయడం రాదు, తెలిసి ప్రయోజనం ఉంది. అర్థమైందండి? ఒక సందర్భం వచ్చినప్పుడు బాగా గారెలు చేయాలమ్మా, వచ్చిన వాళ్ళందరికీ గారెలు చేసి పెట్టాలమ్మా. గారెలు చేయాలంటే ఏం చేయాలి? మనం చెయ్యాలా అక్కర్లేదా? గారెలు ఇలా రా అంటే వచ్చేస్తుందటవా? రాదా? అదేమిటి? బ్రహ్మము ఇలా రా అంటే వచ్చేస్తుంది కాబట్టి అదే రాదా? అదేమిటి? గారెలే రావట్లేదు, బ్రహ్మం రామంటే ఎట్లా వస్తుంది? వస్తుందంటారా? కానీ మనం ఇప్పుడు ఎంత తేలిగ్గా చెప్తున్నాం, ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నాం. గారెలు రా, గారెలు పో అన్నట్టుగా బ్రహ్మజ్ఞానాన్ని కూడా వాడేస్తున్నాం, మాట్లాడేస్తున్నాం, తేలికగా చెప్తున్నాం. తేలికగా చెప్పినంత మాత్రాన అయిపోయినట్టేనా? ఏముందండి, చదువు ఏముందండి, టకటక 5వ క్లాస్ అయిపోయింది, 10వ క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పిహెచ్డీ కూడా అయిపోయిందండి బాబు. ఎంతసేపట్లో? ఎంతసేపటి? 1 నిమిషంలో పిహెచ్డీ అయిపోయింది. అవుతుంది అట్లాగా? ఎప్పుడవుతుంది? ఓ 25 ఏళ్ళు చదివితే అవుతుంది. ఏది? లౌకిక విద్య. మరి ఆధ్యాత్మిక విద్య కనపడదు అసలు. నువ్వు ఎక్కడ ఏ క్లాసులో ఉన్నావో, ఏ పరీక్ష రాసావో, పాస్ అయ్యావో, ఉన్నావో లేదో, సరి అయినటువంటి పరీక్ష వచ్చేదాకా నీకు తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలుసా పరీక్ష? ఎవరు పెడతారో తెలుసా పరీక్ష? ఇక్కడ ఎవరండి పెట్టేది పరీక్ష? ఇక్కడ కూడా పరీక్షలు ఉంటాయి, ఇక్కడ కూడా మీరు పాస్ అవ్వాల్సిందే. ఆధ్యాత్మ విద్యలో ఏ విద్యకైనా పరీక్ష ఉండాలా అక్కర్లేదా? ఉంటుంది. ఈ విద్యలో కూడా. ఏమిటా పరీక్ష చెప్పండి? ఏమిటా పరీక్ష చెప్పండి? 4 పరీక్షలు ఉన్నాయి ఇక్కడ. ఆ 4 పరీక్షలు మీరు ఎప్పుడూ పాస్ అవ్వాలి. ఎప్పుడు పాస్ అవ్వాలంటే, మామూలుగా అయితే 10వ క్లాస్లో పరీక్ష పాస్ అయిపోయాడు అనుకోండి, ఇక మళ్ళీ ఆ విషయాలు పట్టించుకోవచ్చాక అవసరంలా. ఇంటర్మీడియట్ చదువుకుంటే చాలు. డిగ్రీ చదువుకుంటే కిందవన్నీ వదిలేయచ్చా లేదా? ఇక్కడ అలా కుదరదు. ఆధ్యాత్మ విద్యలో దుఃఖరాహిత్యం మొదటి పరీక్ష ఏంటండి? దుఃఖరాహిత్యం అంటే ఏంటి? నేను ఎరుక విడిచేశాను కదా, ఇప్పుడు నేను ఎవరిని పూర్ణదీక్ష ఇచ్చేశారు కదా, ఉపదేశం ఇచ్చేశారు కదా, నువ్వు లేవని చెప్పేశారు కదా. మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఉన్నదేమిటి? ఉన్నదంతా బట్ట బయలే. ద్వాదశ ఏమిటి? ఉన్నదంతా బట్ట బయలే. మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. మరి పంచదశ అంటే ఏమిటి? స్వప్నంలో తోచిన శరీరాలు, కళలో తోచిన శరీరాలు ఎలాగో అలాగే. అయిపోయినాయా లేదా? 3 మాటలు నాకు చెప్పాగా. ఈ 3 మాటలు చెప్తే ఏమైపోయినట్టు? అయిపోయింది. ఎరగబడి చేసావు అంతే, అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, పో. అర్థమైందా? ఇంటికి వెళ్ళగానే ఏమిటి రెడీగా వచ్చింది? మీ బీరువాలో ఉన్న చీరలన్నీ మాయమైపోయింది. ఏమైపోయినాయి? ఏం చేస్తావు? అమ్మో, నా చీరలని ఎవడో పట్టుకుపోయాడు బాబో. ఇప్పుడు ఎరుక విడిచినట్టా ఉన్నట్ట? చీరలన్నీ అక్కర్లేదు, జాకెట్ కలవకపోతే చాలట. అర్థమైందండి? ఇప్పుడు ఇంకా వేల సంగతి చెప్దామా? వేల సంగతి చెప్పే అవసరం లేదు. ఇక్కడ కూడా బోల్డ్ ఉపమానాలు ఇటే చెప్తున్నారు అనుకోమాక. వేల పరిస్థితి అంటే వాళ్ళకి కావాల్సిన వస్తువు ఏదైనా ఒకటి కనపడకపోతే ఏం చేస్తారు? ఇల్లంతా అంతేనా? అన్ని తీసి అక్కడ పెడతాను. ఎరుక విడిచినట్టేనంట. ఎందుకని? తెలివి అంతా వస్తు నిశ్చయ జ్ఞానం దగ్గరే ఆగిపోయింది. పాఠంలో మాత్రం ఎక్కడ దాకా చదివేశాం? త్రయమంత్రం అయిపోయిందండి బాబు. ఏకంగా ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు? అయిపోయింది. పంచదశి కూడా చేసి పడేస్తాం. ఇంకా 3 ఒక్కసారి అయితే పడేస్తున్నాం. వరదే లేదు అసలు. మళ్ళా వాడు రమ్మనే ప్రసక్తే లేదు. అలా ఇవ్వచ్చా? అలా తీసుకోవచ్చా? వేరే త్రయమంత్రం కాదండి, ముడిచేయాలి ఒకేసారి. ఎవరు చెప్పారు? మా గురువుగారు అద్దె చేశారు.
మేము అంతే చేస్తాం. మరి వాడు అయ్యాడా లేదా? వాడికి నీకు గురువు గారికి శిష్యుడి మీద బాధ్యత ఉందా లేదా? ఉపదేశం ఇస్తే నీ పని అయిపోయినట్టేనా? తల్లిదండ్రులు ఎట్లా అయితే అక్షరాభ్యాసం చేసి పిల్లవాడిని స్కూల్లో వేసా నాకేం సంబంధం లేదన్నట్టు. వాడికి చదువు వచ్చినా రాపోయినా నాకేం సంబంధం లేదంటే చదువు వస్తుందా? మేస్టర్ ఏం చెప్పాడు? నా దగ్గర ఉండేది 6 గంటలేనండి, 18 గంటలు నీ దగ్గరే ఉంటున్నాడు, ఇంటికి వచ్చినాక చదివిస్తే కూర్చోబెట్టి చదివిస్తే చదువు వస్తుంది, కానీ ఇక్కడే చదువుకోవాలి రావాలంటే చదువు వస్తుందా అన్నాడు. ఇప్పుడు ఏం చేసాం మనం కూడా? ఏది ఇంటి దగ్గర చదివేది? ఇప్పుడు గురువు గారి దగ్గరకు సంవత్సరానికి ఒకసారి వస్తాడు, చెవిలో మంత్రం చెప్పించుకుంటాడు, దాని అరటిపళ్ళు ఇస్తాడు, గురు దక్షిణ ఇస్తాడు, బై మళ్ళీ ఎప్పుడు కనబడతాడు? అప్పుడు ఏం చేయాలి? చదువు వచ్చినట్ట రానట్ట? ఏమో ఎవరికి తెలుసు. ఏమయ్యా బాగున్నావా? బాగున్నానండి, బాగున్నాను. రామయ్య అయ్యో ఇప్పుడు బిజీగా ఉన్నానండి బాబు, ఖాళీగా ఉన్నప్పుడు వస్తాను. శిష్యులందరి వాళ్ళు చెప్పే మాట ఏంటండి? ఐఎమ్ వెరీ బిజీ. దుఃఖరాహిత్యం అయినట్టేనా? ఆ పరీక్ష రాదా మన జీవితంలో? ఎప్పుడు అనుక్షణం మన పక్కనే ఉంటుంది దుఃఖం. ఇంట్లోపలికి వెళ్తున్నామమ్మా, కటిక్కన మీ గడప తగిలింది కాలుకి, దుఃఖం వస్తుందా రాదా? శరీరం నేను కాదు కదా, పైగా 8 శరీరాలు నేను కాదు, 1 కాదు 2 కాదు. అయ్యామా? ఉన్నామా? అలా అయ్యామా? అలా ఉన్నామా? మరి అవ్వకపోతే అది నిర్ణయం ఎట్లాగా? కాబట్టి మానవ జీవితంలో తప్పక రాయవలసిన పరీక్ష ఇది దుఃఖరాహిత్యం. ఆ పరీక్ష అందరూ పాస్ అవ్వాల్సిందే. ప్రసవ వేదన దుఃఖమేనా కాదా? ప్రసవ వేదన దుఃఖమేనా కాదా? మిమ్మల్ని అడగకూడదు, వాళ్ళని అడగాలి. ఎలా చెప్తావు? ఎలా చెప్పావు దుఃఖమేనని? ఎలాగా ఎలాగా ఎలాగా? అనుభవంతో చెప్తున్నావు. దుఃఖం ఎలా చెప్పావు? అనుభవంతో చెప్పావు. వీళ్ళని అడిగాం, ఏమన్నారు మీ మహానుభావులు? ప్రసవ వేదన దుఃఖమేనా అని వీళ్ళని అడిగామమ్మా, ఏం చెప్తారంటావు? చెప్పడానికి వాళ్ళకి ఏమో తెలిసి అనుభవం లేదు అక్కడ. లేని దాని గురించి వీళ్ళని చెప్పమంటే చెప్పగలిగారా? ఇది కూడా అంతే. స్వానుభవ జ్ఞానం చేత నిర్ణయం అవుతుందే గాని ఉట్టుట్టి మాటల వలన నిర్ణయం కాదు. కాబట్టి దుఃఖరాహిత్యం అనే పరీక్ష తప్పక రాయవలసింది. సరే, ఓ పరీక్ష అయిపోయింది. రెండో పరీక్ష వాసనారాహిత్యం. ఉందా లేదా? ఉందా లేదా? వాసనలు ఉన్నాయా లేదా మనలో? ఎలా చెప్పగలం? మనలో వాసనలు ఉన్నాయని ఎలా చెప్పగలం అమ్మా? ఓ అది కాదు, మనకి 3 వాసనలు ఉన్నాయండి. శాస్త్ర వాసన, దేహ వాసన, లోక వాసన. 3 ఉన్నాయా లేదా? ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలవు? ఎందుకు నీకు తెలిసిన ఉపమానం చెప్తా పట్టు. మీ అమ్మాయి పెళ్లి చేయాలండి, ముందేం చేయాలి? మీ అమ్మాయి పెళ్లి చేయాలి, ముందేం చేయాలి? మీ అమ్మాయి పెళ్లి చేయాలి. అందరికీ ఇది సామాన్యమైనటువంటి విషయమేనా కాదా? ఏం చేయాలి? మీ అమ్మాయి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? మీ అమ్మాయి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? హైదరాబాద్ అయితే ముందు కళ్యాణ మండపం వెతకాలి. ఎందుకని? కళ్యాణ మండపం దొరకదు కాబట్టి. పెళ్లి కొడుకైనా దొరుకుతాడు కానీ కళ్యాణ మండపం దొరకదు. అంటే మరి ఇప్పుడు దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారిపోతుందా మారిపోవట్లేదా? మారిపోతుంది. ఒకళ్ళేమో ముందు పసుపు కొమ్ములు దంచాలంట, ఒకళ్ళేమో కాదు కాదు పెద్దలకు వెళ్ళి నమస్కారం చేసి బట్టలు పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకురావాలంటారు. ఇంకొకరేమో కాదు కాదు తిరుమలకి మొక్కుంది నాకు, నేను తిరుమల వెళ్ళి రావాలి ముందు, తర్వాతే అమ్మాయి పెళ్ళి అంటాడు. ఇలా ఎవరికి వాళ్ళు. అదంతా దేంతో వచ్చింది?
దేంతో వచ్చింది? వాసనాత్రయం. సరే, ఇంత చేసి ముహూర్తం పెట్టేసామండి. ముహూర్తం పెట్టేసిన తర్వాత అడ్డంకి వచ్చింది. ఏం చేయాలి అప్పుడు? నిశ్చితార్థం కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. పెళ్లి కుమార్తె గారి తల్లి వైపు బంధువులు ఎవరో కాలం చేశారు. బంధువులే కాలం చేశారు. ఇప్పుడు ఆ పెళ్లి చేయాలా ఆపాలా? చెయ్యాలా ఆపాలా? దేన్ని బట్టి చెయ్యాలంటే? దేన్ని బట్టి? మానేయాలంటే దేన్ని బట్టి? ఊరిని అన్యాయం పాడుగాను. శాస్త్రవాసన చూసుకోండి. మీరు కావాల్సి వస్తే మీరు ఒకవేళ మీరేదో ఎవరో కనుక్కున్నారండి, ఏం పర్వాలేదు నాలాంటి వాడిని అడిగారు, నాలాంటి వాడికి అదేం గొడవలు లేవు, ఏం పర్వాలేదు చేయవయా అన్న. ఏం చేసావు? మా గురువు గారు చెప్పారు చేసేదబ్బా అన్నావు. వెంటనే మీ ఆవిడ గారు ఏమంది? బుర్రాలు ఎడబడ్డాడు నీకు, నీ గురువుకి నాకు అర్థం ఊళ్ళో బంధువులాగానే ఉంటారు, వాళ్ళే ఉంటారు, వీళ్ళే ఉంటారు. ఊరుకున్నారు ఎవరైనా? అది పోతే నాకు అర్థం కాదు, చేసేస్తాను. ఏ వాసన? అయ్యో, లేదా? ఇలా గడపడం లేదా మనం? మరి ఏది ఉన్నది బ్రహ్మం? మన బ్రహ్మం ఏమైపోయినట్టు ఇప్పుడు? ఉన్నట్టా లేనట్ట? ఎక్కడ ఉన్నదండి బాబు బ్రహ్మం? వెతికినా కాగడా పెట్టి వెతికినా కనబడటం లేదు. అసలు బ్రహ్మమే కనబడటం లేదు, ఏకంగా బయలే. ఎలాగా అవుతుందా? ఈ పరీక్ష పాస్ అవ్వకుండా అవుతుందా? అవ్వదు కదా. ఆలోచించు. పెళ్లికి శుభలేఖలు ఎప్పుడు పంచడం మొదలు పెట్టాలి? శుభలేఖలు ఎప్పుడు పంచడం మొదలు పెట్టాలి? మంచి రోజున. మంచి రోజు అంటే మంచి రోజు అంటే మంచి రోజు అంటే అమావాస్య నాడు మొదలు పెట్టాలండి. మంచి రోజు, బ్రహ్మాండమైన రోజు. పనికిరాదా? ఎవరి సంగతి నువ్వు? పనికొస్తున్నా పనికిరాదా? భగవంతుడు కాలస్వరూపుడు, ఏ భేదం లేదు. ఆయన దృష్టిలో అంతా సమానమే. పౌర్ణమి ఎక్కువ, అమావాస్య తక్కువ ఉందా భగవంతుడికి ఎక్కడన్నా? బ్రహ్మానికి ఉందా? సరే, ఆ బయలుకి అసలు ఇది లేదు, ఏ గొడవలు. దాని దృష్టిలో చూస్తే ఏ గొడవలు, దాని పౌర్ణమి లేదు, అమావాస్య. మరి ఇప్పుడు మనం దానికి ప్రాధాన్యత ఇచ్చామా లేదా? మరి కాలాతీతుడైన వాడికి అమావాస్య ఏంటి, పౌర్ణమి అర్థం లేదు. ఎరుక విడిచిన వాడు కాలాతీతుడు. వాడి దగ్గరికి వెళ్ళి అమావాస్య నాడు పెళ్లి శుభలేఖలు పాంచడానికి వీళ్ళు నా ఏం చేయాలి? అవుననాలా కాదనాలి? అవుననాలా కాదనాలి? వాసనాత్రయం అడుగడుగున ప్రతి క్షణం నీ ప్రతి యాక్షన్లోనూ అడ్డుపడుతుంటుంది. ప్రతి పని చూసుకోండి. మీరు ఇలా ఆలోచించకుండా చేస్తారా? చేయనే చేయండి. మరి ఇప్పుడు ఇదంతా ఎందులో అవుతుంది? ఇప్పుడు ఎరుకే కదా. మరి గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకుని, బోధ తీసుకుని, అన్ని విచారణలు పూర్తి చేసేసి, పంచదశి కూడా పూర్తి చేసేసి, ఇంకా ఎరుకే కదా అంటే అప్పుడు ఏం చేయాలి? ఏమన్నా చేత్తో తీసేయరా? అలా కుదురుతుందా చేత్తో తీసేయడం? మరి మనం ఈ రెండో పరీక్ష రాయాలా వద్దా? వాసనారాహిత్యం. మూడో పరీక్ష బంధరాహిత్యం. ఇప్పుడు ఎరుక విడిచిన వాడికి బంధం ఉందా లేదా? ఎరుక విడిచిన వాడికి బంధం ఉందా లేదా? మీకు 3 మంత్రాలు ద్వాదశి, షోడశి, పంచదశి చెప్పేశాడంటే ఎరుక విడిపించినట్టేనా కాదా? అయిపోయిందిగా. విడుపు కాగితాలు ఇప్పించేశాడు కదా. మరి విడుపు కాగితాలు ఇప్పించేసిన తర్వాత బంధం వద్దనచ్చ. నీకు మీ ఆయనకి విడిపించేశానమ్మా, ఇప్పుడు మీ ఆయనకి నీకు బంధం ఉందని చెప్పద్దా? మరి అలా ఉంటున్నావు. ఎరుకతో విడుపు కాగితాలు ఇప్పించేసాడండి గురువు గారు. ఎరుక విడిపించడం అంటే ఏంటి? అంతే. నీకు ఎరుక లేదమ్మా, ఎరుకతో నీకు ఎట్టి సంబంధం లేదు. దాని దారి దానిదే, నీ దారి నీదే. నువ్వు ఉన్నది ఉన్నట్లుగా ఉండు, దాని ఇష్టం వచ్చినట్టు అది బాధ్యత నీకు ఎందుకు, నువ్వు ఉన్నట్లు ఉండవు, ఉన్నది ఉన్నట్లుగా ఉండమన్నాడు. ఉంటున్నావా? బంధం అంటే ఏంటి అసలు?
అందుకని శంకర భగవత్పాదులు విచారణ ఎక్కడ ప్రారంభించమన్నారంటే కోహం బంధ, ముందు బంధ విచారణ చేయవయ్యా. అసలు ఆ పరీక్ష సంగతి గుర్తుపడ్డవే, ఏమిటేమిటో గుర్తుపట్టారని పొద్దున్న నుంచి మాట్లాడేశాం. గురి గుర్తు ఎక్కడ దాకా వెళ్ళిపోయావు. వస్తే ఏకంగా బ్రహ్మాండం లేదు, పిండాండం లేదు, వాడు లేడు, వీడు లేడు, అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు, సర్వం శూన్యం అనేదాకా తీసుకెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ అడిగాం ప్రశ్న? బంధం ఉన్నట్టంటావా లేదంటావా? ఉన్నట్టా లేనట్టా? 3:30 అయింది, 4ంటికి వెళ్ళి పాలు తీయాలి. ఇంకా అరగంటలో ఈయన వదులుతాడంటావా వదలదంటావా? మనిషి ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ ఆలోచిస్తున్నాడు? మరి ఇప్పుడు బంధం ఉన్నట్టా లేనట్టా? బంధరాహిత్యం అనే పరీక్ష రాయాలా అక్కర్లేదా? మరి ఇప్పుడు కాదు, మృత్యు వచ్చినప్పుడు రాయాలి. నీ కళ్ళ ముందు మృత్యుదేవత ఉంటుంది కదా, మరణించే క్షణం వస్తుంది, ఆ క్షణం వచ్చినప్పుడు రాయాలి ఈ పరీక్ష. ఆ శక్తి ఉందంటారా మన దగ్గర? ఆ సామర్థ్యం ఉందంటారా? చిన్న నిద్రని ఎదిరించే శక్తి లేదు, పెద్ద నిద్రని ఏమి ఎదిరిస్తావు? ఇందాకే చూసా, వినేవాళ్ళు వింటున్నారు, నిద్రపోయేవాడు నిద్రపోతున్నాడు. ఎందుకని అలాగా? ఏం పని లేదు కదా. ఇంట్లో అయితే ఏదో పని చేసుకుంటుంటారు, పని చేస్తుంటే నిద్ర రాదండి. ఊరికే ఖాళీగా కూర్చుని ఫ్యాన్ వేసుకుని హాయిగా కూర్చుంటే అప్పుడు ఏమైపోయింది? సరేలే ఆయన ఏదో చెప్పుకునేవాడు చెప్పుకుంటున్నాడు, మనకి ఎందుకు ప్రజెంట్ బాబా ఉన్నావా? ఉన్నానండి అంతే. మరి అలా అయితే బంధరాహిత్యం అవుతుందా? 4వ పరీక్ష జన్మరాహిత్యం. అదేదో ఊరికే సర్టిఫికేట్ ఇచ్చేది కాదండి. ఈ మధ్య నేను ఎవరినో చూశాను, పేపర్ మీద సంతకం పెట్టి జన్మరాహిత్యం పొందారని ఇస్తున్నారు. మరి పేపర్ మీద సర్టిఫికేట్ పెట్టి జన్మరాహిత్యం పొందారని సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ ఎవరికి చూపెట్టాలి? ఏమంటే ఎవరికి చూపెట్టాలి సర్టిఫికేట్? ఓ గురువు గారు ఇచ్చేసారు సర్టిఫికేట్ అంతే. ఈయన నా వద్ద మంత్రత్రయ దీక్ష పొందాడు, దీక్షాత్రయం పొందాడు, త్రివిధ ప్రసాదాలు పొందాడు, భగవద్గీత నేర్చుకున్నాడు, కాబట్టి ఈయన జన్మరాహిత్యమును పొందాను, సంతకం పెడితేసాడు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ తోటి జన్మరాహిత్యం అయిపోతుంటారా? కాదా? ఎవరికి చూపెట్టాలి అసలు? అయినా ఇప్పుడు అది చూపిస్తే ఎవరు రాణిస్తారు? నేను ఎవరు రాణిస్తాను? అవుతుందంటారా ఇలాగా? అయ్యో రామా. అంటే మనం శాంతం ఇప్పుడు ఎక్కడో ఆ పై చిట్ట చివర ఉన్నాడు అచల సిద్ధాంతాన్ని ఎక్కడికి తీసుకొచ్చేసాం? ఎక్కడికి? చిన్నపిల్లలకి ఇస్తామే, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాడు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాడు అని సంతకం పెట్టి సర్టిఫికేట్ ఇస్తాం కదా, ఆ సర్టిఫికేట్ దగ్గర తీసుకొచ్చేసాం. అప్పుడు ఏమైనట్టు? ఇప్పుడు గురు శిష్య ఉభయ ఐక్యత కానీ, గురు శిష్య ఉభయ నిరసన కానీ సాధ్యమవుతుందా? అచల సిద్ధాంతం అంటే ఏంటంటే 2 మాటలు, గురు శిష్య ఐక్యత, గురు శిష్య నిరసన, అంతే. ఆ తర్వాత అది ప్రారంభం. ప్రారంభం ఎక్కడి నుంచి అయ్యాయంటే అన్యోన్య దర్శన, ఆ తర్వాత ఐక్యతా సిద్ధి, ఆ తర్వాత గురు శిష్య ఉభయ నిరసన. ఈ 3 మాటలే అచల సిద్ధాంతం అంటే. మళ్ళా చెప్తున్నా తత్వమసి. ఒకటేంటండి? గురు శిష్య అన్యోన్య దర్శనం. రెండోది ఏంటండి? గురు శిష్య ఐక్యతా సిద్ధి. మూడోది ఏంటి? గురు శిష్య ఉభయ నిరసన. ఉన్నది అచలం. ఇదేంటండి? ఇది ఉన్నది అచలం. అందుకే దీన్ని బట్టికెళ్ళి ఓంకారం ముందు పెడతాం. ఈ 3 ఓంకారం, ఆ ఉమ్మ ముందు 0. ఈ ముందు 0 ఏమిటంటే ఇది. అర్థమైందండి? అమాతృక మౌన వ్యాఖ్య. అందుకని ఇలా చూపిస్తున్నాం. ఈ 3 ఏమిటి? గురు శిష్య అన్యోన్య దర్శనం, గురు శిష్య ఐక్యతా సిద్ధి, ఉభయ నిరసన. అవి పూర్తయిన వాడే జన్మరాహిత్యం అనే పరీక్షలో పాస్ అవుతాడు. కాబట్టి 4 పరీక్షలు మీరు ఎదిరించవలసిందే ఏ జన్మకైనా.
ఈ జన్మలోనే మనం ఏదో అయిందో అవలేదో మీకు తెలుస్తుంది, మీ గురువు గారికి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఈ మూడు ఎవరికి తెలుస్తాయి? ఆ ఎరుక విడిపించిన వాడికి తెలుస్తాయి, ఈ విడిచిన వాడికి తెలుస్తాయి. లేదా సహజంగా ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటారుగా ఆ శరీర నిర్ణయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరిని చూసినా కూడా ఎరుక విడిచిన వాడా విడమని వాడా అనేది వాళ్ళకి కనబడిపోతుంది. వారెరుగని మరుగుండదోయి. ఈ 4 పరీక్షలు మీరు తప్పక గురువు గారి అనుగ్రహంతో, ఈశ్వర అనుగ్రహంతో, స్వాత్మ అనుగ్రహంతో, పెద్దలు ఈ 3 మాటలు చెప్పారండి. ఏదైనా పరీక్షలు పాస్ అవ్వాలంటే 3 ఉండాలి మన దగ్గర. ఏమిటవి? మొదటిది గురువు గారి అనుగ్రహం, రెండోది ఈశ్వర అనుగ్రహం, మూడోది స్వాత్మ అనుగ్రహం. నీ లోపల కూడా ఒక ఆత్మ ఉంది,